అలకనంద ఆసుపత్రి ఘటనలో విచారణ కొనసాగుతోంది. కిడ్నీ దాతలు గ్రహీతలతో వైద్య ఆరోగ్య శాఖ కమిటీ మాట్లాడుతోంది. ఆర్థిక కారణాలతో కిడ్నీనిచ్చేందుకు అంగీకరించినట్టు దాతలు పేర్కొన్నారని డీఎంఈ వాణి తెలిపారు. ఈటీవీతో ఆమె ముఖాముఖి చూద్దాం. సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రికి సంబంధించి అక్కడ జరిగిన కిడ్నీ రాకెట్కి సంబంధించి అసలు ఈ మొత్తం ఎలా జరిగింది, దీనిపైన ఎలాంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకోబోతుంది, అసలు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉన్నాయని వివరాలను తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో డిఎంఈ వాణి గారు ఉన్నారు. మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే అలకనంద హాస్పిటల్ స్టార్ట్ చేసి చాలా తక్కువ టైం అయింది, కానీ ఇంత లోపలే ఇంత పెద్ద అంటే ఒక కిడ్నీ రాకెట్ బస్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అంటే ప్రీవియస్గా దీనికి సంబంధించిన లింక్స్ ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? ఇది చాలా అన్యాయమైన విషయం. నేను నిన్న నైట్ మీడియాలో చూడడం జరిగింది. ప్లస్ డిఎంహెచ్ఓ గారికి వెంటనే ఫోన్ చేశాం. మాకు సెక్రటరీ గారి దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చింది. సో ఈ హాస్పిటల్ ఇంత చిన్న 9 బెడెడ్ హాస్పిటల్ ఈ రకంగా ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేయడం అన్నది అసలు ఇది ఎంత క్రిమినల్ విషయమో వదిలిపెట్టే ప్రసక్తే లేదుమా. జీవన్ దాన్, కెడవర్ డొనేషన్ అండ్ లైఫ్ డొనేషన్, ఈ రెండు చైర్మన్ డిఎంఈ, ఎక్స్ ఆఫీషియో డిఎంఈ ఉంటారు. ఇవి మేము ప్రతి అంశము లీగల్, ఎథికల్ ఇష్యూస్, ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు, కమిటీ ఉంటుంది. ఇంత జాగ్రత్తగా మేము ఇంత టైం స్పెండ్ చేసి కమిటీని మళ్ళీ డాక్యుమెంట్స్ తెప్పించుకుని వీఆర్ గివింగ్ ద ఆథరైజేషన్ హాస్పిటల్స్కి. ఇలాగా అసలు ఏ ఆథరైజేషన్ లేకుండా అసలు కనీసము ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ట్రాన్స్ప్లాంట్ చేయడం అన్నది చాలా అన్ఎథికల్. వాళ్ళు వల్నరబుల్ పువర్ పీపుల్ని టార్గెట్ చేసి వాళ్ళ కిడ్నీలని వాళ్ళకి చెప్పి చేస్తున్నారా, చెప్పకుండా చేస్తున్నారా అన్న విషయము, వాళ్ళకి మనీ ఆఫర్ చేసి అప్పులున్నాయని ఒక టీమ్ ఏదో ఒక ఏజెంట్ మధ్యలో ఉన్నారు. సో టుడే వీ హ్యావ్ పుట్ అ 4-member committee on the instructions of the government. Government is very serious on this issue. వదిలిపెట్టే ప్రసక్తే లేదమ్మా. ఆల్రెడీ పోలీస్ హ్యావ్ సీజ్డ్ ద హాస్పిటల్. వీ హ్యావ్ పుట్ అ 4-member టీమ్ with additional director Dr. Nagender, superintendent of General Hospital, and we have included an anesthetist, Dr. Sadhana, and a urologist and nephrologist, Dr. Kiran May and Dr. Malikajan. They have already gone to the hospital. It is seized, it is closed, the doctor is arrested. They have taken inputs from the DMNHO, and ఈ పేషెంట్స్ని మేము బెటర్ కేర్ కోసము గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. సో పేషెంట్స్ కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఐఎమ్ ఇన్ టచ్ విత్ డాక్టర్ నాగేందర్. సో మాకు ఇప్పుడు వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు చాలా పువర్. దోస్ 2 kidney donors are very poor ladies who don't have the husbands also. సో వాళ్ళని మధ్యలో వ్యక్తి అన్నది ఎవరు అన్నది మనం వీ హ్యావ్ టు సీక్ ద పోలీస్ హెల్ప్. అయితే ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి డోనర్స్ని, అదేవిధంగా రిసిపియంట్స్ కూడా ఇతర రాష్ట్రాలన్న అని తెలుస్తుంది. దాని గురించి ఏంటి, వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్స్లో ఉన్నారు, వాళ్ళ హెల్త్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే వీళ్ళు రైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ ఎవరు లేరు, పేషెంట్స్ని వదిలేసి వెళ్ళిపోయారు అనేది తెలుస్తుంది. సో వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది ప్రస్తుతం? పేషెంట్స్ ఇద్దరు డోనర్స్ అండ్ రిసిపియన్స్ కోలుకుంటున్నారమ్మా. వాళ్ళు కన్నడ అండ్ తమిళ్ మాట్లాడుతున్నారు. సో మా టీమ్ కన్నడ అండ్ తమిళ్ వచ్చిన డాక్టర్స్ తోటి మాట్లాడించి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, నేను కూడా విన్నాను, వాళ్ళ వీడియోస్ కూడా వచ్చాయి. వాళ్ళు చాలా పువర్, అప్పులున్నాయి, మనీ ఇస్తామని చెప్పి పూర్ణిమ అని ఒక పేరు కూడా తీశారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్టో చూడాలి. అప్పులు ఉన్నాయి కాబట్టి 4 lakhs ఇస్తామన్నారు మాకు. దానికోసం మాకు తెలుసు మాకు కిడ్నీ తీసుకుంటారని. సో మేమే మనీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేమని చెప్పి వచ్చాము అని చెప్పి చెప్తున్నారు. సో అది పోలీస్ హ్యావ్ టు ప్రోబ్ ఇన్ టు దిస్ మా. ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్ని ఉన్నాయి ఇలాంటి ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ ఆర్గన్స్ ఎక్కడెక్కడ జరుగుతుంది అన్నది గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ అన్నది ఒకటి వేశారు. So this another point has to be added to the task force, auditing of these transplants even in the corporate hospitals and also itlanti
ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ మా. మ్యామ్ అయితే మీరు అన్నారు ఇందాక పూర్ణిమ అనే ఒక నేమ్ కూడా వాళ్ళు తీశారని చెప్పేసి, అంటే ఆమె ఏజెంట్గా ఉందని చెప్పడం జరిగిందా వాళ్ళు, లేదంటే వాళ్ళని అసలు అంటే ఇక్కడ తెలంగాణ ఇతర రాష్ట్రాల వాళ్ళు చెందిన వాళ్ళు, ఈ ఏజెంట్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అయి ఉంటారా? అది ఇంకా తెలియాల్సి ఉంది మా. కమిటీ కంప్లీట్ రిపోర్ట్ ఈవినింగ్ వరకల్లా ఇస్తామన్నారు. సో వాళ్ళు చెప్పారు మీకు ఎలాగా, హౌ డిడ్ యూ కమ్ హియర్ ఫ్రమ్, ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి ఎలా వచ్చారు అంటే మధ్యలో ఒక పూర్ణిమ అనే ఒక ఆవిడ తీసుకొచ్చారు. వాళ్ళు పూర్ ఫ్యామిలీస్ మా. సో వీళ్ళు వల్నరబుల్ ఫ్యామిలీస్ని దే ఆర్ టార్గెటింగ్. వీ హ్యావ్ టు క్యాచ్ ద ఏజెన్సీ. And another thing, government is having a multifaceted approach. We are going to bust this racket ma. We are going to see that such illegal trafficking of organs doesn't take place. Government is very serious. Minister garu and Secretary garu are also in touch with me to see that we finish the committee report and submit it to them. మేము ఇక్కడ ఈ మొత్తం రాకెట్లో అందరినీ కలవర పెడుతున్న విషయం ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది అంటే, సరే ఏజెంట్ ద్వారా వచ్చి ఉండొచ్చు, అదర్ హాస్పిటల్స్ అయి ఉండొచ్చు, కానీ మనం ఏదైతే రైడ్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఎవరు లేరు అనేది మనకు తెలుస్తుంది. సర్జరీ చేసింది ఎవరు? ఎందుకంటే మామూలుగా మనకి ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ సంఖ్య తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఉండే వాళ్ళే చేసి ఉండాలి అనేది కూడా వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా క్లూస్ దొరికాయా, ఎవరై ఉండొచ్చు అనేది, అండ్ ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకుంటున్నారు? సో యూరాలజిస్ట్ డెఫినెట్గా ఉండాలమ్మా. అంతకన్నా ఘోరంగా వాళ్ళు జనరల్ సర్జన్తో చేయించారు అంటే ఇట్ ఈస్ వెరీ క్రిమినల్. సో ఇట్ కమిటీ రిపోర్ట్లో దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దేర్ డ్యూటీ. మేము చెప్పాము హూ ఆర్ ద డాక్టర్స్ సర్జరీ చేసిన వాళ్ళు. అక్కడ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో వాళ్ళు నోటిఫై చేసినప్పుడు వన్ ప్లాస్టిక్ సర్జన్ పేరు పెట్టారు. ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు డూ ఎనీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్. నేమ్ నాకు తెలియదు మా, ప్లాస్టిక్ సర్జన్ అని చెప్పారు డిఎంఎన్హెచ్ఓ గారు. సో దాట్ పర్సన్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు డూ ఎనీ ట్రాన్స్ప్లాంట్స్. సో హూఎవర్ ఈస్ ద డాక్టర్ ఆర్ ద డాక్టర్స్ హూ హ్యావ్ డన్ దిస్ సర్జరీ ఈస్ గోయింగ్ టు బి పనిష్డ్ వెరీ సీరియస్లీ బై ద గవర్నమెంట్ మా. అయితే ఇటీవల కాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా వరకు ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఒక కాంట్రవర్సీ ఏమొస్తుందంటే, కావాలనే కార్పొరేట్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ని షిఫ్ట్ చేసుకుంటున్నారనో, లేదంటే వాళ్ళకి కొన్ని ఏజెన్సీస్తోనో లేదంటే అంబులెన్సెస్తోనో టైఅప్ నడుస్తుంది అనేది. ఇది మనం స్టాటిస్టిక్స్ చూస్తే కూడా కొంతవరకు వాస్తవం అని తేలుతుంది. దీనికి సంబంధించి మీకున్న డేటా ఏంటి? ఇలాంటి వాటిని కట్టడి చేయడానికి ఏం చేయబోతున్నారు? మా ఒక టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ మా. వన్ సైడ్ దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్, ట్రాన్స్ప్లాంట్స్ బాగా జరుగుతున్నాయి. బట్ ద సెకండ్ సైడ్ ఇస్ వన్ ఆర్ టూ కార్పొరేట్స్ వీఆర్ సీయింగ్ దట్ more number of cases are being done in these hospitals. So idi government dristilo undi. We have put a task force team and we have given them a questionnaire also. Ee cases ikkadike enduku vastunayi, inni cases ikkada enduku avutunayi, and government is also auditing the Jeevan Daan program and the live donation program which happens in this office, and we are putting our efforts to see why this is happening ma. అయితే చివరిగా ఈ మొత్తం ఏదైతే ఈ ఇన్సిడెంట్స్ ఉందో, అలకనంద ఇన్సిడెంట్స్ చూస్తే డిఎంహెచ్ఓ బాధ్యత రాహిత్యం కూడా కొంత ఉంది అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే హాస్పిటల్స్ తన పరిధిలో ఉండే వాటిలో వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా తనిఖీలు చేయడమో, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కొంత వాళ్ళు మానిటర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదేమో అన్న అభిప్రాయం వస్తుంది. సో డిఎంహెచ్ఓకి సంబంధించి వాళ్ళ వైపు నుంచి ఎంతవరకు బాధ్యత ఉందంటారు, అండ్ ఈ ఘటనలో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఆల్రెడీ ఈ టాస్క్ ఫోర్స్ అన్నది మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినాక మినిస్టర్ గారు టాస్క్ ఫోర్స్ మీద చాలా సీరియస్గా ఉన్నారు. నాట్ ఓన్లీ హాస్పిటల్స్, ఈవెన్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ మీద కూడా. సో అమంగ్ దట్ స్టార్ట్ అయింది మా ఇన్స్పెక్టింగ్ హాస్పిటల్ సడన్లీ. సో ఈ హాస్పిటల్ అన్నది ఇట్ వాజ్ నాట్ ఇన్స్పెక్టెడ్ బేస్డ్ ఆన్ ఎవరో ఒక కాల్ వచ్చింది, మీరు ఇక్కడికి రండి, నేను మీకు ఒక హాస్పిటల్లో సర్జరీ అవుతుంది చూపించాలని. సో అనానిమస్ కాల్ మీద ఈ గుట్ట అంతా రట్ అయింది. సో ఎస్, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు చెక్ ఆల్ హాస్పిటల్స్ విచ్ కమ్ అండర్ ద క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, అండ్ గవర్నమెంట్ ఈస్ సీరియస్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైతే ఈ అలకనంద హాస్పిటల్ ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి బాధితులు కావచ్చు, అదేవిధంగా కిడ్నీ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కోలుకుంటున్నారు. 4 ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో అటు ఆసుపత్రి నుంచి కానివ్వండి, వైద్యులు కానివ్వండి, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి డిఎంఈ వాణి చెప్తున్నారు. కెమెరా పర్సన్ దాస్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.